నమస్తే, నా పేరు కోపల్ల మణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. చమురు సంస్థలు జనాల మీద పెట్రోల్ బాంబులు వేశాయి. నిన్న అర్ధరాత్రి నుంచి చమురు ధరలు మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. పెట్రోల్ మీద లీటర్కు ₹2.86 పెంచితే డీజిల్ మీద ₹2.84 పెంచాయి. పెట్రోలు డీజిల్ ధరలు పెరగటం ఈ నెలలో ఇది 4వసారి. మొదటిసారి ₹3 చొప్పున పెంచిన చమురు సంస్థలు మిగిలిన 2 సార్లు 80 పైసలు 75 పైసలు చొప్పున పెంచాయి. ఏకంగా ఇప్పుడు 4వసారి ఏమో ₹2.86, ₹2.84 చొప్పున పెంచాయి. ఈ మొత్తం మీద ధరల పెంపుతో పెట్రోలు ధర హైదరాబాదు, తెలంగాణలో ₹115.62 చేరుకుంటే డీజిల్ ధర ₹103.76 చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాలు సుమారుగా 80 లక్షలు ఉంటే తెలంగాణ మొత్తం మీద మరో 1 కోటి, అంటే మొత్తం మీద తెలంగాణ, హైదరాబాద్ అన్ని కలుపుకొని 1,80,00,000 వాహనాలు ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక పెట్రోల్, డీజిల్ బంకులు చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 4,800 పెట్రోల్ బంకులు ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారుగా 1,200 బంకులు ఉన్నాయి. చమురు సంస్థలు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేసాయి. ఒక్కసారిగా ఈ చమురు బాంబులు జనాలెత్తిన పడటంతో ఏం చేయాలో జనాలకు దిక్కుతోచటం లేదు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధము అంటే ప్రస్తుతం జరగటం లేదు, సంధి చర్చలు ఏవో జరుగుతున్నాయి. ఈ కారణంగానే గల్ఫ్ దేశాలలో చమురు ఉత్పత్తి ఆగిపోయింది. హార్మోజ్ జలసంధి నుంచి వివిధ దేశాలకు, ఖండాలకు వెళ్లాల్సినటువంటి ఓడలు ఎక్కడివక్కడ నెలల తరబడి ఆగిపోయినాయి. చాలా కొద్ది ఓడలను మాత్రమే ఇరాన్ ప్రభుత్వము వెళ్ళడానికి అనుమతిస్తోంది. సో ఈ కారణంగా ఒకటి ఉత్పత్తి తగ్గిపోయింది, రెండోదేమో సరఫరా ఆగిపోయింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చమురు సంస్థలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచాయి. మళ్ళీ ఎన్ని రోజులకి ఈ చమురు ధరలు నెత్తిన బాంబులు వేస్తాయో చూడాలి. థ్యాంక్ యూ.